నన్ను వెళ్ళిపోనివ్వు. నువ్వు మా మాట వినకపోతే మా మీదొట్టే. నువ్వు మాతో రాకపోతే మేము నీతో వస్తాం. పద, ముగ్గురం కలిసి చచ్చిపోదాం. పదక్క. వద్దు. అమ్మాయి బాగా చదువుకుందమ్మా, మంచి కుటుంబం. ఒకసారి చక్రీ బాబును పిలిచి మీరు మాట్లాడితే మంచి రోజు చూసుకుని వాళ్ళని ఇక్కడ పిలిపించడమో లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమో చేద్దాం. అన్ని విధాలా మీ కుటుంబానికి తగిన సంబంధం అమ్మా. మా చక్రితో ఇప్పుడే మాట్లాడతాను. జయలక్ష్మి, మంచి సంబంధం వచ్చింది కదా అని వెంటనే చక్రితో మాట్లాడటం సరైన నిర్ణయం కాదు. చక్రి ముందే అనసూయ జ్ఞాపకాల్లో ఉన్నాడు. పెళ్లి మాట ఎత్తితే వెంటనే ఒప్పుకోడు. పైగా ఈ సంబంధం వచ్చిన విషయం ముందు జానకమ్మకు తెలియాలి. జానకమ్మ ముందు పెడితేనే కదా చక్రి కూడా ఒప్పుకుంటాడు. లేని మనిషి కోసం, తిరిగి రాని మనిషి కోసం చక్రి ఎదురు చూస్తూ పోతే మనకి మనిషిగా మిగలడు. బలవంతంగా అయినా సరే చక్రిని మనమే ఒప్పించాలి. కీడు జరిగిన ఈ ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలి. అది మనందరికీ మంచిది, ఇంటికి కూడా మంచిది. చక్రి, ఒకసారి ఫోటో చూడు. ఏంటమ్మా ఇది? ఈ ఫోటో ఏంటి? నేనెందుకు చూడాలి? ఎందుకో ఏంటో తర్వాత చెప్తాను. ముందు ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పు. చూడకుండానే అలా పడేసావేంటి చక్రి? మీరెందుకు చూడమంటున్నారో నాకు అర్థమైంది కాబట్టి పక్కన పడేశాను. చక్రి, ఈ విషయం నీతో మాట్లాడటం నీకు ఇబ్బందిగా ఉంటుందని తెలుసు. కానీ తొందర పెడుతున్నావు అని మాత్రం అనుకోకు. మంచి సంబంధం. దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి సంబంధం రావచ్చు, రాకపోవచ్చు. బాధైనా సంతోషమైనా, కష్టమైనా నష్టమైనా, భారమైనా దూరమైనా సమానంగా పంచుకునేది మనస్ఫూర్తిగా ప్రేమించుకునే ఇద్దరి మనసులు మాత్రమే. అనసూయే నాకు జీవితం, అనసూయే నా సర్వస్వం. నా జీవితంలో అనసూయకు తప్ప మరొకరికి చోటు లేదు. చక్రి, అనసూయ శాశ్వతంగా దూరం అయిపోయాక ఇంకా అనసూయ కోసమే బ్రతుకుతావా? అమ్మా, అనసూయ దూరం కాలేదు, ఇంకా నా మనసుకు దగ్గరగానే ఉంది. అనసూయ బతికే ఉంది.